కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇవ్వలేకపోతాం. అట్లాగే యూట్యూబ్లో వాయిస్ ఓవర్ ఇస్తేనే దానికి ఒక వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి. ఇవ్వకపోతే ఇప్పుడు ఏదో మ్యూజిక్ పెడతామనుకో, మ్యూజిక్ కాపీ రైట్ అవ్వచ్చు, దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడతాం. అందుకోసం మనం వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ ఈరోజు తెలుసుకుందాం. మన వాయిస్ మంచిగా బాగాలేదని చెప్పేసి మనం ఇవ్వలేము ఇంకా మనం అని చెప్పేసి అన్నాం అనుకో, ఎప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వలేము. మనం అలా కాకుండా ఇలా చేయాలి. ప్రతిరోజు ఒక్కసారి అయినా మీరు ఫోన్ సెల్ఫీ కెమెరా ఆన్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అట్లే ప్రతిరోజు అట్లా చేయడం వల్ల మీకు ఒక ప్రాక్టీస్ లెక్క అయిపోయి ప్రతిరోజు కానీ ప్రతి ఒక్క వీడియోకి కానీ మీరు వాయిస్ ఓవర్ ఈజీగా ఇస్తారు. మనం ఏ వీడియో చేయాలనుకున్నామో ఆ వీడియోకు మనము ఒక బుక్లో రాసుకోవాలి. దాన్ని మనము ఆ వీడియోకు సంబంధించిన విషయాలన్నీ బుక్లో రాసుకోవాలి. చిన్న చిన్నగా రాసుకొని వాటిని వీడియో ప్లే అవుతుండగా వీడియో ఆడియో కూడా రికార్డింగ్ చేయాలి. దాంతో అప్పుడు మనకు ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా స్పీడ్గా కానీ చాలా స్లోగా కానీ చెప్పొద్దు. మనం నార్మల్గా మాట్లాడినట్టుగా చెప్పడం వల్ల వాయిస్ ఓవర్ క్లియర్గా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఒక్కసారి చెప్పడం వల్ల మనం తడబడిపోదాం లేదా మధ్యలో ఆగిపోదాం. అలా కాకుండా చిన్న చిన్న బిట్లలాగా రాసుకొని మనం చెప్పడం వల్ల మనకు ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మన ఫోన్ అయినా సరే, మైక్ అయినా సరే ఇలా దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టి మాట్లాడడం వల్ల చాలా క్లియర్గా ఉంటుంది వాయిస్.